ఈరోజు దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయీకరణ, కార్పొరేటీకరణ, అదేవిధంగా విద్యా కేంద్రీకరణ చేయాలని చెప్పని కుట్రలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020ని తమ యొక్క బలం ద్వారా పార్లమెంట్లో ఆమోదింపజేసుకొని దాన్ని ఈ దేశవ్యాప్తంగా వ్యాపింపజేయాలని చెప్పని కుట్రలు చేస్తూ ఉన్నది. మరి మొన్న ఓటాన్ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి ఎంత నిధులు కేటాయించారో మనం చూసాం. కేవలం 2% మాత్రం నిధులే విద్యారంగానికి కేటాయించడం జరిగింది. మరి 2% నిధులు కేటాయించడం వంటి ఈ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి నూతన జాతీయ విద్యా విధానం ద్వారా దేశంలో అందరి విద్యార్థులకు విద్యను ఎలా అందిస్తామని చెప్పని, ఏ విధంగా అందిస్తామని చెప్పని మనం ఆలోచన చేసిన అవసరం ఉన్నది. సుమన్ టీవీ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా మహా శివోత్సవం ప్రెజెంటెడ్ బై ఆర్కే ఈవెంట్స్ మార్చి 8 సాయంత్రం 6 గంటల నుంచి కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్స్ లో. మరి యొక్క నూతన జాతీయ విద్యా విధానం లోపాల పుట్ట, దానిలో ఉన్నటువంటి నిగూఢమైన అంశాలు ఏంటంటే ఈ యొక్క నూతనంగా వస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతాలకు అతీతంగా, అదేవిధంగా ఈ దేశంలో ప్రపంచీకరణకు అతీతంగా విద్య నేర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా దానికి అనుగుణం కాకుండా పురాతన అంశాల విధంగా విద్యా కాషాయీకరణ చేయాలని చెప్పని కుట్రలు చేస్తూ ఉన్నది. దానిలో భాగంగా మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర, కర్ణాటక కొన్ని రాష్ట్రాలలో కూడా జాతీయ నాయకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాఠ్యాంశాల నుంచి తొలగించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కూడా బీజేపీ సర్కార్ ఒక కుట్ర చేస్తూ ఉన్నది. విద్యా కేంద్రీకరణ అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఉంటారు, కానీ నూతన జాతీయ విద్యా విధానం అమలైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఏముండరు, మొత్తం కేంద్ర పరిధిలోనే విద్యాశాఖ మొత్తం నడుస్తూ ఉంటుంది. దీని ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య యొక్క ఆజామాషి కూడా ఈరోజు కేంద్రం చేతుల్లోకి పోయే ప్రమాదం ఉంది. ఒకవైపు విద్యా ప్రైవేటీకరణ అయిన విషయం మనందరికీ తెలుసు. ప్రైవేట్ని కార్పొరేటీకరణ అవుతూ ఉంటే ఈరోజు ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం ద్వారా విద్య మరింత కార్పొరేటీకరణ చేయడం కోసం ఒకవైపు బీజేపీ స్వదేశీత అని చెప్పని గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు విదేశీ యూనివర్సిటీలను కూడా ఈ నూతన జాతీయ విధానంలో తీసుకురావచ్చని చెప్పని అందులో అంశాలను పొందుపరచడం జరిగింది. ఒకవైపు మరి 1966లో కోటారి కమిషన్ నివేదిక ప్రకారం కేంద్ర బడ్జెట్లో 30% నిధులు, రాష్ట్ర బడ్జెట్లో 10% నిధులు, జీడీపీలో 6% కేటాయించడం ద్వారానే ప్రభుత్వ విద్య ఈరోజు అందరికీ సమానంగా ఉందని చెప్పని తెలియజేస్తే, దానికి భిన్నంగా ఈరోజు కేంద్రంలో బీజేపీ 2%, రాష్ట్రంలో కూడా మొన్న ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనం ఏ విధంగా ఆశించామో ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా సూచనలు చేయడం జరిగింది. రాష్ట్ర బడ్జెట్కు ముందు కనీసం ఒక 10% నిధులు కేటాయించాలని చెప్పని కోరితే, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 12% నిధులు విద్యారంగానికి కేటాయిస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు 2014 నుంచి మొన్నటి వరకు కూడా ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా కేవలం 6% నిధులే కేటాయించడం జరిగింది. మరి కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగానికి దాదాపుగా 10% కేటాయిస్తామని చెప్పని ఆశాభావం చేస్తే, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేవలం 6.7% నిధులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఇవి సరిపోవు. ప్రభుత్వ విద్యారంగం ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఉండాలంటే కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పని, అదేవిధంగా మొన్న ప్రకటించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్లో 11,067 నోటిఫికేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఇవి సరిపో దాదాపుగా ఈ పిఆర్సీ నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలో కేవలం 32,000 ఉపాధ్యాయ టీచింగ్ నాన్ టీచింగ్ కేవలం టీచింగ్ పోస్టులు మాత్రమే 32,000 ఉన్నాయి. ఈ 11,000 ద్వారా ఎక్కడ ఈ యొక్క విద్యారంగం, ప్రభుత్వ విద్య ఎక్కడ మనుగడ సాగుతుంది? ప్రభుత్వ విద్యారంగంలో ప్రభుత్వం బలోపేతం అవుతుంది, విద్యారంగం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తూ ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ ఈ యొక్క విలేకరుల సమావేశం ద్వారా డిఎస్సి, మెగా డిఎస్సి అని చెప్తా ఉన్నారు. ఇంకా ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు వేయాలని చెప్పని, అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో 11 యూనివర్సిటీల్లో అన్ని యూనివర్సిటీలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ, మన జిల్లాలో ఉన్నటువంటి శాతవాహన యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలో కూడా అనేక అవకతవకలు జరిగిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. యూనివర్సిటీలలో కూడా మొత్తము వీసీలు ఇష్టానుసారంగా అనేక టెండర్లు కూడా మూల్యాంకనం, ఒక విద్యార్థి చదువుకున్న తర్వాత ఆ చదువుకు బేసిక్, ఆ విద్యార్థి యొక్క నైపుణ్యం ఏ విధంగా బయటపడుతుంటే, తను చదివిన తర్వాత పరీక్షలు రాసిన తర్వాత ఆ విద్యార్థి పరీక్షల ఆధారంగా తన యొక్క మేధస్సును పెంచుకునే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మన శాతవాహనంలో ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు ఆ మూల్యాంకనం కూడా ఎలాంటి టెండర్ లేకుండా
దొడ్డిదారుణ విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క శాతవాహన యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక అవినీతి పైన సమగ్ర విచారణ చేయాలని చెప్పని ఈ కరీంనగర్ జిల్లాలో ఏఐఎస్ఎఫ్ పోరాటం చేస్తున్నటువంటి విషయం తమందరికీ విదితమే. ఆ పోరాట ఫలితంగా ఈ అక్రమాలు కూడా బయటపడ్డాయి. కాబట్టి శాతవాహన యూనివర్సిటీలో పక్కన ఉన్నటువంటి కాకతీయ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీలో అన్ని యూనివర్సిటీలలో కూడా ఏ విధంగానైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వము సిట్టింగ్ జడ్జి తోటి న్యాయ విచారణ చేయాలని చెప్పని ఈ యొక్క విలేకరుల సమావేశంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క మన కరీంనగర్ ఉత్తర తెలంగాణకి తలామానికి ఉన్నటువంటి ఈ యొక్క గుండెకైనటువంటి కరీంనగర్ జిల్లాలో ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వము IIIT ఇవ్వకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ కళాశాల కూడా లేకపోవడం చాలా శోచనీయం. ఇక్కడి నుంచే మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఇక్కడ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు ఉన్నా కానీ ఈ యొక్క IIIT కానీ అదేవిధంగా ఏవైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి విద్యాలయాలు కూడా ఇక్కడ కేటాయించకపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని రేపు రోజులలో బీజేపీ ఓట్లు అడుగుతుందని చెప్పని ఈ యొక్క బీజేపీని అడుగుతూ ఉన్నాం. ఈ విధంగా విద్యారంగాన్ని ముంచినటువంటి, విద్యారంగాన్ని మోసం చేసినటువంటి, విద్యారంగాన్ని సర్వనాశనం చేసినటువంటి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ అదేవిధంగా రానున్నటువంటి ఎంపీ ఎలక్షన్లో ఓటమి ధ్యేయంగా ఏఐఎస్ఎఫ్ దేశవ్యాప్తంగా పనిచేస్తామని చెప్పని దానిలో భాగంగా మన స్వతంత్ర సమరయోధులు సుభాష్ చంద్రబోస్ జయంతి అయినటువంటి జనవరి 23 నుంచే స్వతంత్ర సమరయోధులు భగత్ సింగ్, రాజుగురు, సుఖ్దేవుల వర్ధంతి అయినటువంటి మార్చి 23 వరకు దాదాపుగా 2 నెలల కాలం పాటు ఏఐఎస్ఎఫ్ రిజెక్ట్ ఎన్ఈపీ జాతీయ నూతన విద్యను రద్దు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా 5 కోట్ల సంతకాల సేకరణ కూడా జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా 15 లక్షల సంతకాల సేకరణ కూడా ఈ యొక్క తెలంగాణ ప్రాంతంగా మొత్తం ఏఐఎస్ఎఫ్గా సేకరించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం లోపాల పుట్ట కాబట్టి దాన్ని వెంటనే బీజేపీ ప్రభుత్వం రద్దు చేస్తూ అదేవిధంగా విద్యార్థులకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ యొక్క నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలని చెప్పని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం.